తెలంగాణ దోస్త్ వెబ్ ఆప్షన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. తెలంగాణ డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ దోస్త్ 2026 సంబంధించి ఎవరైతే ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేది ఎట్లా పెట్టుకోవాలి అని చెప్పి ఆన్‌లైన్ లోపల మనం స్టెప్ బై స్టెప్ డీటెయిల్డ్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం ఈ వీడియో లోపల. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. దాంతో పాటుగా మనం ప్రీవియస్‌గా దోస్తుకు సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. ఫర్దర్ గూడా ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. సో, మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోర్రి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనోళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, ఎళ్తున్నారు అంతే తప్ప సబ్స్క్రైబ్ అయితే ఎవ్వరు చేసుకుంటలేరు. సో, మనకొక 1000 వ్యూస్ వస్తే ఆ 1000 వ్యూస్ లోపల ఆల్మోస్ట్ 900-950 పీపుల్ సబ్స్క్రైబ్ చేసుకోనోళ్ళే ఉన్నారు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు మహా అంటే 50 మంది వరకు మాత్రమే ఉన్నారన్నట్టు. ఓకేనా. సో, నాకు పర్సెంటేజ్ లోపల చూపెడతదన్నట్టు. 100% పీపుల్ చూస్తే ఆ 100% లోపల జస్ట్ 5% పీపుల్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు ఉన్నారన్నట్టు. అంటే 5% అంటే మహా అంటే 50 పీపుల్ మాత్రమే ఉన్నారన్నట్టు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోర్రి. సో, మీ అందరికి తెలుసు ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నా అని చెప్పి. ఎంత డీటెయిల్డ్ వీడియోస్ చేస్తున్నా అని చెప్పి, టైమ్ టు టైమ్ అప్డేట్స్ ఇస్తున్నానా, ఇస్తలేనా అని చెప్పి మీ అందరికి గూడా తెలుసు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్‌ని గూడా సపోర్ట్ జేయర్రి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి గూడా మన వీడియోస్‌ని షేర్ జేయర్రి. సో, వెన్ ఇట్ కమ్స్ టు అడ్మిషన్ షెడ్యూల్ ఫస్ట్ మీకు ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలవాలి. ఆల్రెడీ మనకు వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. సో, 30 ఏప్రిల్ 2026 నుండి. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరిగింది. 30 ఏప్రిల్ 2026 నుండి మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 8 మే 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు. ఓకేనా. ఆన్‌లైన్ లోపల రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వండి. ఓకేనా. సో, మనం వెబ్ ఆప్షన్స్ ఎన్ని సార్లైనా ఇయ్యొచ్చు. 8 మే 2026 లోపు బిఫోర్ 8 మే 2026 మీరు వెబ్ ఆప్షన్స్ ఎన్ని సార్లైనా ఇయ్యొచ్చు. ఎన్ని సార్లైనా యాడ్ జేయొచ్చు. ఎన్ని సార్లైనా డిలీట్ జేయొచ్చు. ఎన్ని సార్లైనా రీఅరేంజ్ జేయొచ్చన్నట్టు. ఓకేనా. సో, కాబట్టి నేనేం జెప్తా గదా అంటే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుంటే మాత్రం సో, ఈ ప్రాసెస్ అనేది కొంచెం పెద్దగుంటదన్నట్టు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ప్రాసెస్. ఓకేనా. సో, మీకు అర్థమైతది. నేను ఆల్రెడీ ఇప్పుడు వీడియో చేస్తా కాబట్టి మీకు ఐడియా అనేది వస్తదన్నట్టు. కాబట్టి ఏందంటే తొందరగా మీ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోర్రి. ఓకేనా. 8 మే వరకు మీరు ఎన్ని సార్లైనా ఈ పోర్టల్‌ని ఓపెన్ చేసుకొని ఎన్ని సార్లైనా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, డిలీట్ ఇయ్యొచ్చు. లాస్ట్ 8 మే నాడు ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఉంటాయో అవి మాత్రమే ఫైనల్. ఓకేనా. సో, కాబట్టి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 8 మే దాకా టైం ఉంది. అండ్ ఈరోజు 30 మే 2026 నేను అప్డేట్ అనేది నాకు తెలుసు. ఓకేనా. సో, ఏ టైంకి ఏ వీడియో ఇవ్వాలి అని చెప్పి నాకు తెలుసు. కాబట్టి నేను మీకోసం వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిన రోజే వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాల్సి ఉంటదని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో చేసిన. కాబట్టి నేను మీ సైడ్ నుంచి అది ఎక్స్‌పెక్ట్ చేసేది ఒకటే. సబ్స్క్రైబ్ చేసుకోవాలా, సపోర్ట్ చేయాలి. ఏ వీడియో వచ్చినా కూడా చూడాలి అంతే. ఓకేనా. అదొక్కటి చేస్తే చాలు. ఓకేనా. సో, ఆల్రెడీ మనకు వెబ్ ఆప్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇయ్యాలి అనే విషయానికొస్తే ఫస్ట్ అఫీషియల్ పోర్టల్‌కి రావాలి. ఓకేనా. సో, అఫీషియల్ పోర్టల్ ఏంటి మరి అనంటే dost.cgg.gov.in. ఓకేనా. సో, ఇది అఫీషియల్ పోర్టల్. ఈ అఫీషియల్ పోర్టల్‌కొచ్చిన తర్వాత మనకు 3 ఉంటాయన్నట్టు. 3 స్టెప్స్ ఉంటాయన్నట్టు. క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ అని చెప్పి, అండ్ అప్లికేషన్ ఫీ పేమెంట్ అని చెప్పి, క్యాండిడేట్ లాగిన్ అని చెప్పి. ఓకేనా. మీది ప్రీ రిజిస్ట్రేషన్ అయిపోయి పేమెంట్ అయిపోతే ఓకేనా. సో, ప్రీ రిజిస్ట్రేషన్ అయిపోతే దోస్త్ ఐడీ అనేది వస్తదన్నట్టు మీకు. ఓకేనా. దోస్త్ ఐడీ అనేది ప్రీ రిజిస్ట్రేషన్ అయిపోతే వస్తది. ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ అయిపోతే దోస్త్ పిన్ అనేది వస్తది. ఓకేనా. దోస్త్ ఐడీ, దోస్త్ పిన్ ఉంటే మనం లాగిన్ అయితే కావచ్చన్నట్టు. సో, మీరు మీ ప్రీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని, ఫీ పేమెంట్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాగిన్ కావచ్చన్నట్టు. సో, మీ అందరికి తెలుసు దోస్త్‌కి సంబంధించిన లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఉంటది. సో, ఆ లాగిన్ ఐడీ, పాస్వర్డ్ త్రూ మీ అప్లికేషన్‌ని ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. అప్లికేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే ఓపెన్ అయితాయి అన్నట్టు. వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, లాగిన్ అవ్వాల్సి ఉంటది ఫస్ట్. లాగిన్ అవ్వడానికి సింపుల్ ఏం లేదు. ఈ పోర్టల్‌కి రావాలి అఫీషియల్ పోర్టల్‌కి. సో, మనకు అఫీషియల్ పోర్టల్‌కొచ్చిన తర్వాత థర్డ్ క్యాండిడేట్ లాగిన్ మీద మనం ప్రెస్ చేస్తుంటే మనకు ఇట్లా అయితే ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, దోస్త్ ఐడీ ఇవ్వమంటారు. దోస్త్ ఐడీ ఇవ్వాల్సి ఉంటది. దోస్త్ ఐడీ ఇచ్చిన తర్వాత గెట్ ఓటీపీ అని చెప్పి ఉంటదన్నట్టు. గెట్ ఓటీపీ అని అడుగుతుంటే మనకు ఓటీపీ వస్తది. మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఆ ఓటీపీ అనేది ఇచ్చేసేయాలి.
ఓటీపీ ఇచ్చిన తర్వాత మన దోస్త్ పిన్ అడుగుతది. దోస్త్ పిన్ ఇచ్చేసేయాలే. తర్వాత లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, లాగిన్ అవ్వగానే మనకు హోమ్ పేజ్ అయితే చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, సైన్ ఇన్ అని చెప్పి అనుడుతోటే మనకు క్యాప్చా ఉంటది. క్యాప్చా ఇచ్చేసి సైన్ ఇన్ అనుడుతోటే మనకు సైన్ ఇన్ కావడం అయితే జరుగుతది. ఇక్కడ సైన్ ఇన్ అయిన తర్వాత మనకు హోమ్ పేజ్ అని చెప్పి చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, వెల్కమ్ టు దోస్త్ అని చెప్పి మనకు హోమ్ పేజ్ అయితే ఇట్లా చూపెడతది. ఓకేనా. సో, ఇక్కడ మనకు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది చదువుకోర్రి. ఓకేనా. సో, అప్లికేషన్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు అప్లికేషన్ ఎంట్రీ అని ఉంటది. ఈ అప్లికేషన్ ఎంట్రీ‌లోకి పోయి అప్లికేషను ఇచ్చేసేయండి. ఓకేనా. సో, ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్నోళ్ళు ఏమైనా మిస్టేక్స్ ఉంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందే అప్లికేషన్ ఎడిట్‌లోకి పోయి మీ అప్లికేషన్‌ని ఎడిట్ చేసుకోర్రి. ఓకేనా. సో, ఎడిట్ చేసుకున్న తర్వాతనే నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్‌కి రార్లి. ఒకసారి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిర్రు అంటే అప్లికేషన్ అనేది ఎడిట్ కాదు. ఓకేనా. ఒకసారి సీట్ అలాట్‌మెంట్ అయిందంటే తర్వాత మనం అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి ఉండదన్నట్టు. కాబట్టి ముందే ఓకేనా. సో, వెబ్ ఆప్షన్స్ ఇచ్చే ముందే మీరు అప్లికేషన్ ఎడిట్‌ని చేసుకోర్రి. దాని తర్వాత ప్రింట్ అప్లికేషన్ అంటే మన అప్లికేషన్ ఫార్మ్ అనేది ప్రింట్ అయితది. దాని తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ జేయుర్రి. సో, వెబ్ ఆప్షన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేతోట మనకేందంటే మన దోస్తుకు సంబంధించిన పేమెంట్ రిఫరెన్స్ నంబర్ అయితే చూపెడతారన్నట్టు. ఓకేనా. సో, దోస్తుకు సంబంధించిన పేమెంట్ రిఫరెన్స్ నంబర్ అయితే చూపెడతారు. అండ్ దాని తర్వాత మనం ఏవైతే మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఆల్రెడీ ఇస్తాం గదా! ఆ క్యాస్ట్ సర్టిఫికేట్‌కి సంబంధించి క్యాస్ట్ డీటెయిల్స్ అనేది వెరిఫై చేస్తారన్నట్టు వాళ్ళు. వెరిఫై అని చెప్పొస్తది. ఆధార్ డీటెయిల్స్ కూడా వెరిఫై అయితదని వెరిఫై అయిపోయిందని చెప్పి మనకు వెరిఫైడ్ అని చెప్పి చూపెడతానట్టు. సో, ఒకవేళ ఇవి పెండింగ్ ఉంటే కొంతమందికి వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి రాదు. సో, ఇవి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాతనే వెబ్ ఆప్షన్‌లు పెట్టుకోవడానికి వస్తదన్నట్టు. ఓకేనా. యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్ మీ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోర్రి. ఓకేనా. సో, అప్లికేషన్ ఎంట్రీ ఏదైతే ఉంటదో అది యాస్ సూన్ యాస్ పాసిబుల్ కంప్లీట్ చేసుకోర్రి. సో, ఎందుకంటే మీ ఆధార్ గానీ, కేటగిరీ గానీ, ఇన్‌కమ్ గానీ వెరిఫై చేయాల్సి ఉంటదన్నట్టు వాళ్ళు. వెరిఫికేషన్‌కి ఒక 6 అవర్స్ ఆఫ్ టైమ్ అయితే తీసుకుంటున్నట్టు. మినిమమ్ 6 అవర్స్ ఆఫ్ టైమ్ అయితే పడతది. అండ్ దాంతో పాటుగా కొన్నిసార్లు ఒక 1 డే ఆఫ్ టైమ్ కూడా పట్టొచ్చన్నట్టు. కాబట్టి తొందరగా మీ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకుంటే మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఏంది కదా అంటే మనకు ప్రింట్ సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది. ఆల్రెడీ నువ్వు వెబ్ ఆప్షన్‌లు ఇస్తే ఆల్రెడీ ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చినావో ఆ వెబ్ ఆప్షన్‌ని ప్రింట్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటది. లేదు వెబ్ ఆప్షన్‌లు ఇవ్వలేదు అన్న సిట్యుయేషన్ లోపల ఏందంటే క్లిక్ హియర్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఆల్రెడీ ఇచ్చినోళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. వెబ్ ఆప్షన్స్ ఇవ్వనోళ్ళకి ఓన్లీ క్లిక్ హియర్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఉంటదన్నట్టు. మీరు ఎన్ని సార్లైనా లాగిన్ కావచ్చు. ఎన్ని సార్లైనా మీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. బిఫోర్ 8థ్ మే. 8థ్ మే 2026 లోపు మీరు ఎన్ని సార్లైనా వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. ఇది గుర్తుపెట్టుకోర్రి. ఓకేనా. సో, అది అండ్ మనం ఇక్కడ ఏందంటే క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఉంది కదా! క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి మనం క్లిక్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, క్లిక్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి క్లిక్ చేసుడుతోటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా. సో, అప్లికేషన్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి చూపెడతది. అండ్ ఇక్కడ ఏందంటే మనకు వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఫస్ట్ చూపెడతదన్నట్టు. వెబ్ ఆప్షన్స్ అనేది నువ్వు బై కోర్స్ ఇద్దామనుకుంటున్నావా? బై కాలేజ్ ఇద్దామనుకుంటున్నావా? వాట్ ఈస్ యువర్ ప్రియారిటీ? నీకు కోర్స్ ప్రియారిటీనా? లేకపోతే కాలేజ్ ప్రియారిటీనా? ఇది సెర్చ్ చేసుకోవడానికి మనకు ఇచ్చిన ఆప్షన్స్ అన్నట్టు. ఇప్పుడు ఇది ఎట్లా కదా అంటే ఫిల్టర్స్ లాగా బ్రో. ఓకేనా. సింపుల్లీ ఇది ఎట్లా కదా అంటే ఫిల్టర్స్ లాగా. సో, మన గ్యాలరీ లోపల గదా ఎట్లయితే ఫిల్టర్స్ ఉంటాయో, గ్యాలరీ లోపల ఫిల్టర్స్ ఉంటాయి. అబ్జర్వ్ చేయరి. ఎట్లా కదా అంటే మీకు పర్టిక్యులర్ డేట్ కావాలి అని చెప్పి, ఫోటోస్ ఎట్లా చూపెట్టాలని చెప్పి ఉంటదన్నట్టు. పర్టిక్యులర్ డేట్ వైస్ చూపెడతావా, ఎంబీ వైస్ చూపెడతావా, నేమ్ వైస్ చూపెడతావా అని చెప్పి మనకు ఫిల్టర్స్ ఉంటాయి కదా! సేమ్ అట్లనే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫిల్టర్ అన్నట్టు. సో, ఇందులోపల ఏంది కదా అంటే నీకు కోర్స్ వైస్ కావాలా? కాలేజ్ వైస్ కావాలా? ఓకేనా. ఆ కోర్స్ వైస్‌గా, కాలేజ్ వైసా అని చెప్పి ఫస్ట్ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. నీకు ఒకవేళ ఏదో ఒక కోర్స్ కావాలనుకున్నావనుకో, ఆ కోర్స్ వైస్ సెలెక్ట్ చేసుకో. లేదు కాలేజ్ వైస్ కావాలంటే కాలేజ్ వైస్ సెలెక్ట్ చేసుకో. నేను కాలేజ్ వైస్‌ని సెలెక్ట్ చేసుకున్నా. కాలేజ్ వైస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఏం చూపెడతది కదా అంటే నీకు యూనివర్సిటీ నేమ్స్ చూపెడతా అన్నట్టు ఫస్ట్. ఓకేనా. యూనివర్సిటీ నేమ్స్ చూపెడతది. అందులోపల నీకు ఏ యూనివర్సిటీ కావాలంటే ఆ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకో. ఉస్మానియానా, కాకతీయనా, పాలమూరునా, మహాత్మా గాంధీనా లేకపోతే ఆహ్, ఇంకా మనకి శాతవాహన యూనివర్సిటీ ఉంటది. శాతవాహన యూనివర్సిటీనా అని చెప్పి మనకు చాకల ఐలమ్మ యూనివర్సిటీ ఉంటది. ఆ యూనివర్సిటీనా. సో, ఏ యూనివర్సిటీ అని చెప్పి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్.
డిపెండింగ్ అపాన్ యువర్ ఏరియా నువ్వు ఆ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకో. లేదు నాకు హైదరాబాద్ కావాలనుకుంటే ఉస్మానియా సెలెక్ట్ చేసుకో. తర్వాత కాలేజ్ టైపు. అది ఎట్లాంటి కాలేజు? ఓకేనా? గవర్నమెంటా? ప్రైవేటా? గవర్నమెంట్ ఎయిడెడా? ప్రైవేట్ ఎయిడెడా? ఓకేనా? సో, లేకపోతే మనకి యూనివర్సిటీనా? యూనివర్సిటీ అటానమసా? ఓకేనా? సో, అట్లా మనకు ఆప్షన్స్ ఉంటాయన్నట్టు. ఇందులోపల నువ్వు కాలేజ్ టైప్‌ని గూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఆఫ్టర్ థట్ ఏం చేయాల్సి ఉంటదంటే మీడియం. ఓకేనా? సో, మీడియం ఇంగ్లీష్ మీడియమా? తెలుగు మీడియమా? లేకపోతే ఉర్దూ మీడియం అని చెప్పి మీడియం ఉంటదన్నట్టు. మీడియం గూడా సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత కోర్స్ టైప్. కోర్స్ టైప్ ఏంటిది? రెగ్యులరా? అని చెప్పి మనకుంటాను. రెగ్యులరా లేకపోతే ఎట్లా అని చెప్పి కోర్స్ టైప్ ఉంటది. అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆఫ్టర్ దట్ మనం చూసుకుంటే ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే దీన్ని బేస్ చేసుకొని యూనివర్సిటీ నేమ్‌ని బేస్ చేసుకొని, కాలేజ్ టైప్‌ని బేస్ చేసుకొని, మీడియంని సెలెక్ట్ చేసుకొని, కోర్స్ టైప్‌ని సెలెక్ట్ చేసుకొని సో, ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే దీన్ని బేస్ చేసుకొని మనకు కాలేజ్ నేమ్స్ చూపెడుతది. ఓకేనా? లిస్ట్ ఆఫ్ కాలేజ్ నేమ్స్. ఓకేనా? లిస్ట్ ఆఫ్ కాలేజ్ నేమ్స్ అయితే చూపెడతదన్నట్టు. మనం ఏం చేయాల్సి ఉంటది అంటే ఈ లిస్ట్‌లోకెళ్ళి మనకు గావాల్సిన కాలేజ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ దాని తర్వాత మనకు కోర్స్ అయితే చూపెడతా అన్నట్టు. బీఎస్సీ లైఫ్ సైన్సెస్, బీ మనకు లైక్ బీజెడ్సీ గాని, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ గాని, బీకామ్ గాని నువ్వు ఏ కోర్స్‌లోకి ఎలిజిబుల్ అయితావు. నువ్వు ఎంపీసీనా, బైపీసీనా, సీఈసీనా అనే దాన్ని బట్టి నువ్వు ఏ కోర్స్‌లోకి ఎలిజిబుల్ అయితావు అనే దాన్ని బట్టి నీకిక్కడ కోర్సెస్ లిస్ట్ అయితే చూపెడతా అన్నట్టు. ఓకేనా? సో, ఇది చూపెట్టిన తర్వాత మనం కోర్స్‌ని గూడా సెలెక్ట్ చేసుకోవాలి. కోర్స్‌ని గూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొన్ని అంటే కోర్స్‌ని గూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొన్ని కాలేజెస్ ఏందంటే అందులోపల డైరెక్ట్ లిస్టెడ్ ఉంటదన్నట్టు. ఓకేనా? అందులోపల ఏ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయని చెప్పి లిస్ట్ చూపెడతది. ఓకేనా? ఆ లిస్ట్‌లోకెళ్ళి ఇప్పుడు బీజెడ్సీ ఉందనుకో. బీజెడ్సీ లోపల మనకి బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. ఓకేనా? సో, ఈ 3 సబ్జెక్టులుంటాయి. అట్లా మనకు 3 సబ్జెక్ట్‌ల కాంబినేషన్స్ చూపెడతది. ఓకేనా? సో, లేదంటే బీకామ్. ఓకేనా? సో, అట్లా మనకు బీబీఏ అని ఓకేనా? సో, అట్లా మనకు డిఫరెంట్ కోర్సెస్ అయితే చూపెడతాదన్నట్టు. కొన్ని కాలేజెసోళ్ళు ఎట్లా చూపెడతారు కదా అంటే, బకెట్ లిస్ట్ లాగా కొన్ని కాలేజ్ చూపెడతది. ఓకేనా? సో, బకెట్ లిస్ట్ చూపెడతాదన్నట్టు. 4 బకెట్ లిస్ట్‌లుంటాయి. ఆ 4 బకెట్ లిస్ట్‌లలోకెళ్ళి నువ్వు ఏదైనా 3 సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవాలి. సో, బకెట్ లిస్ట్ అంటే ఏంది బ్రో అంటే ఏం లేదు. 4 ఆప్షన్స్ ఉంటాయన్నట్టు. ఓకేనా? సో, ఆప్షన్ 1 అని చెప్పి, ఆప్షన్ అంటే మనకి సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2 అని చెప్పి 1, 2, 3, 4 అని చెప్పి మనకు 4 ఇట్లా సెలెక్ట్‌లుంటాయి బ్రో. ఓకేనా? 4 సెలెక్ట్ ఆప్షన్‌లు ఇస్తారక్కడ. 4 సెలెక్ట్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటది అంటే, ఇందులోపలికెళ్ళి ఫస్ట్ సబ్జెక్ట్ నీకేం కావాలని చెప్పి నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత సెకండ్ సబ్జెక్ట్ ఏం కావాలని చెప్పి సెకండ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. థర్డ్ సబ్జెక్టు అట్లా మనకు ఏవైనా ఒక 3 సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. అది బకెట్ లిస్ట్. కొన్ని కాలేజీలలో ఎట్లుంటదిగా అంటే ఆటోమేటిక్‌గా వాళ్ళే డిఫాల్ట్ ఇస్తారన్నట్టు. సో, అట్లా డిఫాల్ట్ ఇచ్చినయి వాళ్ళు ఏవైతే డిఫాల్ట్ ఇచ్చిర్రో, ఆ డిఫాల్ట్ ఇచ్చినయి మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, అట్లా. సో, అట్లా సెలెక్ట్ చేసుకునుడుతోటి ఏందంటే మనకేం చూపెడతది కదా అంటే, వాళ్ళొకటి చూపెడతారు. ఏంది కదా అంటే, ద చూజన్ కాలేజ్, కోర్స్, మీడియం, కోర్స్ టైప్ విత్ 60 ఇన్‌టేక్ అండ్ వేకెన్సీస్ ఏంటంటే, ఎన్ని నంబర్ ఆఫ్ సీట్లు ఇన్‌టేక్ ఉన్నాయని చెప్పి చూపెడతది బ్రో సింపుల్లీ. అసలు మొత్తం సీట్లు ఫేజ్ 1 లోపల వాళ్ళు మొత్తం సీట్లు ఎన్నున్నాయని చెప్పి చూపెడతది. ఫేజ్ 2 లోపల ఏం చూపెడతది కదా అంటే, ఎన్ని సీట్లకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి కూడా చూపెడతదన్నట్టు. ఓకేనా? సో, మీరిక్కడ చూసుకుంటే ఆహ్, 60 ఉంటే ఓకేనా? సో, 60 సీట్స్ ఉంటే 57 వేకెన్సీ ఉన్నాయని చెప్పి చూపెడుతుందన్నట్టు. సో, ఫస్ట్ ఫేజ్ లోపల మాత్రం జస్ట్ 60 మాత్రమే చూపెడతది. 60 సీట్లున్నయి అని చెప్పి చూపెడతదన్నట్టు. దీనివల్ల మనకేం తెలుస్తది కదా అంటే, మనం ఎన్ని వెబ్ ఆప్షన్‌లు పెట్టాలే, మనకెన్ని మార్కులొచ్చినాయి అనే దాన్ని బట్టి మనం వెబ్ ఆప్షన్‌లు ఎక్కువ పెంచుకునే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, అట్లా. సో, మీరు ఇట్లా పాపప్ వచ్చినప్పుడు ఏందంటే రాసి పెట్టుకోరి. ఇన్ని సీట్లున్నాయి ఈ కాలేజ్ లోపల, నేను అనుకున్న కోర్స్ లోపల అని జెప్పి. ఒకవేళ ఏమైనా వెబ్ ఆప్షన్‌లు తక్కువైన సిట్యుయేషన్ లోపల ఇంకా వెబ్ ఆప్షన్‌లు పెంచుకోరి. ఓకేనా? సో, అట్లా. అండ్ మనం ఏదైనా ఒక కాలేజ్ అనేది చూజ్ చేసుకుంటే మనకిక్కడ చూపెడతదన్నట్టు. ఈ కాలేజ్ నువ్వు చూజ్ చేసుకున్నావు. ఓకేనా? ఈ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కింద బీజేఆర్ కాలేజ్‌ని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. బీజేఆర్ అనేది గవర్నమెంట్ అటానమస్ కాలేజు. ఇందులోపల మీరు బీఎస్సీ ఫిజికల్ సైన్స్ ఓకేనా? సీబీసీఎస్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. ఓకేనా? మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ అయితే ఉన్నది. ఇది ఇంగ్లీష్ మీడియము అండ్ అడ్రెస్ అనేది ఇది. ఓకేనా? సో, ఫీ అనేది రీస్ట్రక్చర్డ్ ఫీ. ఓకేనా? సో, ఫీ అనేది సో, రూ. 8,305 ఉంటది.
ఓకేనా. సో, దాని తర్వాత మనకు ట్యూషన్ ఫీ అనేది 500, స్పెషల్ ఫీ అనేది 2000 అని చెప్పి మనకిట్లా ఫీ డీటెయిల్స్ కూడా ఇస్తారన్నట్టు. నీ ప్రియారిటీ ఆర్డర్ ప్రకారం ఇది ఎన్నో ప్రియారిటీ అని చెప్పి కూడా ఇవ్వడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు చూపెట్టడం అయితే జరుగుతది మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు. ఓకేనా. సో, అట్లా. అండ్ దెన్ దాని తర్వాత ఏంది కదా అంటే మీరు ఎన్ని వెబ్ ఆప్షన్‌లు యాడ్ చేసుకుంటే అన్ని వెబ్ ఆప్షన్‌లు ఇట్లా మనకు యాడ్ అయితాయి అన్నట్టు. ఓకేనా. సో, ప్రియారిటీ నంబర్ 1, ప్రియారిటీ నంబర్ 2, ప్రియారిటీ నంబర్ 3 అని చెప్పి యాడ్ అయితాయి. సో, కాలేజ్ టైప్ గాని, యూనివర్సిటీ టైప్, కాలేజ్ పేరు, యూనివర్సిటీ టైప్, మేనేజ్మెంట్ టైప్, కోర్స్ నేమ్ ఇవన్నీ కూడా మనకు డీటెయిల్‌గా చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ వీటిని మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. అప్, డౌన్ అట్లా కూడా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకేనా. సో, అప్ అంటే ఈ 2ని 1కి పెట్టుకోవచ్చు. 1ని 2కి పెట్టుకోవచ్చు. ఓకేనా. 3ని 1కి పెట్టుకోవచ్చు. అట్లా మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం స్వైప్ అప్, స్వైప్ డౌన్‌లు చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకోవడానికి మనకు ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ప్రతిసారి కూడా ఏం చేస్తారు కదంటే మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన ప్రతిసారి కూడా అప్‌డేట్ వెబ్ ఆప్షన్స్, అప్‌డేట్ ప్రియారిటీ ఆర్డర్ అని చెప్పి ఉంటదన్నట్టు. సో, అట్లా చేయడం వల్ల ఏమైతది అంటే ఇప్పటివరకు మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చిర్రు, ఇప్పటివరకు మీరు ఎన్ని వెబ్ ఆప్షన్‌లు చేంజ్ చేసిర్రు అనే దాన్ని బట్టి అవి సేవ్ అయితా ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, కింద మనకు అప్‌డేట్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఉంటది. అప్‌డేట్ వెబ్ ఆప్షన్స్‌కెళ్ళి అప్‌డేట్ అయితే చేసేసేయాలి. ఓకేనా. సో, దాని తర్వాత ఏంది కదా అంటే మీరు బ్యాకొస్తే ఓకేనా. కొంచెం బ్యాకొస్తే ఏమైతది కదా అంటే మనకు ఇక్కడ ప్రింట్ సేవ్డ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటది. అక్కడికెళ్ళి మీరు ఏమేమి వెబ్ ఆప్షన్‌లు ఇచ్చిర్రు అని చెప్పి ప్రింట్ తీసుకోరి. ఓకేనా. సో, ప్రింట్ ఆర్ స్క్రీన్‌షాట్ అనేది తీసుకోరి. సో, స్క్రీన్‌షాట్ ఆర్ ప్రింట్ తీసుకున్న తర్వాత మనకి ఇట్లా చూపెడతా అన్నట్టు. ఓకేనా. సో, నువ్వు ఫస్ట్ కాలేజ్ ఇది సెలెక్ట్ చేసుకున్నావు. సెకండ్ ఇది సెలెక్ట్ చేసుకున్నావు. థర్డ్ ఇది సెలెక్ట్ చేసుకున్నావు అని చెప్పి నీకు ఐడియా ఉంటది. ఓకేనా. సో, ప్రింట్ తీసి పెట్టుకుంటే ఏంది అంటే నీకు ఐడియా ఉంటది. సీట్ అలాట్‌మెంట్ తర్వాత సో, నీకు ఎక్కడ సీట్ వచ్చింది అని చెప్పి నీకు తెలుస్తదన్నట్టు. ఓకేనా. సో, సెకండ్ ఆప్షన్‌లో వచ్చిందా? ఫస్ట్ ఆప్షన్‌లో వచ్చిందా? థర్డ్ ఆప్షన్‌లో వచ్చిందా? అసలు రాలేదా అనేది నీకు తెలుస్తది. రాకపోయినా కూడా ఎందుకు రాలేదనేది కూడా మనం ఈ ప్రింట్ పీడీఎఫ్ ఉంటే మనం సార్ట్ ఔట్ చేయొచ్చు. ఓకేనా. సో, ఇట్లా మనం మన వెబ్ ఆప్షన్స్ అయితే ఇయ్యొచ్చు. ఐ హోప్ మీ అందరికీ క్లియర్ కట్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, తెలంగాణ దోస్త్ 2026 వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్. ఓకేనా. సో, ఫైనల్లీ ఒక విషయం చెప్పాలి. ఓకేనా. పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోరి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఫర్దర్‌గా దోస్తుకి సంబంధించి మంచి మంచి వీడియోస్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వీడియో లోపల నేను డీటెయిల్డ్‌గా అసలు మనం ఈ కాలేజెస్‌ని ఎట్లా ప్రియారిటైజ్ చేసుకోవాలి, వెబ్ ఆప్షన్‌లు పెట్టే ముందు ఎట్లాంటి థింగ్స్‌ని మనం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి నేను చెప్తా. సో, నెక్స్ట్ వీడియోనే ఉంటది. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. అండ్ మన ఛానల్‌ని చూస్తా ఉండుర్రి. So do follow us for more content and thank you so much for your support. Signing off.